ఓకే. నా ఫోన్ నేను సైలెంట్‌లో పెట్టేసుకున్నా. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. రైట్. ఓకే. సో, ఈరోజు సెషన్‌లో మనం ఏం చేయబోతున్నాం అంటే, డిజిటల్ మార్కెటింగ్ డెమో మీకు ఇవ్వబోతున్నా. అసలు ఇది కూడా ఒక రంగమే. ఇప్పుడు ఫార్మా ఒక రంగం ఉంటది. ఇట్లా చాలా రంగాలుంటాయిగా. ఐటీ ఇండస్ట్రీ ఉంటది. ఫార్మా ఇండస్ట్రీ ఉంటది. దాని తర్వాత ట్రావెల్ ఇండస్ట్రీ ఉంటది. ఫుడ్ ఇండస్ట్రీ ఉంటది. రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ. ఎడ్యుకేషన్ ఒక ఇండస్ట్రీ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనం ఒకవేళ ఎంటర్ అవ్వాలంటే, పని చేసుకోవాలంటే. అందులో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒకటే అన్నమాట. దీని గురించి నేను మీకు ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా ఫస్ట్. దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ లోపలికి వెళ్తే మనకి ఏమేమి ఉంటాయి కెరియర్ ఆపర్చునిటీస్ గాని, లేకపోతే అందులో మీరు నేర్చుకునేవి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను చెప్తాను. దాని తర్వాత హౌ వి కెన్ మేక్ మనీ. మనం ఈ కోర్స్‌ని గనుక నేర్చుకున్నట్లయితే లేదా ఈ సబ్జెక్ట్‌ని గనుక నేర్చుకున్నట్లయితే మనము ఎన్ని రకాలుగా మనం డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉందనేది మనం నేర్చుకోబోతున్నాం. ఈ 3 కాన్సెప్ట్స్ ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అందులో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. దాని తర్వాత ఎలా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనేది చెప్తాను. ఈ 3 పాయింట్స్ అన్నమాట మనం చూడబోయేది. సో, అంతకంటే ముందు మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఆన్‌లైన్ ద్వారా చేసే మార్కెటింగ్ విధానాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. ఓకే. ఆన్‌లైన్ ద్వారా అంటే, ఇంతకుముందు ఆఫ్‌లైన్‌లో ఏమైనా మార్కెటింగ్ చేసారా సార్ అంటే, యెస్ చేశారు. ఆఫ్‌లైన్‌లో మార్కెటింగ్ అంటే ఏమేమి చేశారు? టీవీ యాడ్స్ ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్స్ ద్వారా కావచ్చు, రేడియో ద్వారా కావచ్చు, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల కావచ్చు, డోర్ టు డోర్ సెల్లింగ్ కావచ్చు. కదా! మార్కెటింగ్ అంటే ఏంటి? ఇదే కదా! అంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌ని కస్టమర్స్‌కి తెలియజేయడమే మార్కెటింగ్ సింపుల్‌గా చెప్పాలి అంటే. సో, అయితే ఇప్పుడు ఆ మార్కెటింగ్‌ని ఇంతకుముందు ఏ మీడియమ్స్ అయితే యూజ్ చేసి వాళ్ళు కస్టమర్‌ల దగ్గరికి తీసుకెళ్లారో, ఇప్పుడు ఆ మీడియమ్స్ ఔట్‌డేట్ అవుతున్న స్టేజ్‌లో ఉన్నాయి కదా! మీరు చూడండి. ఇంతకుముందు టీవీ చూసిన వాళ్ళ సంఖ్య ఎంతైతే ఉందో ఇప్పుడు అది తగ్గుతుంది. అంటే దాని రీజన్ ఏమైందంటే అక్కడ డిజిటల్ ఆక్యుపై చేసింది. అంటే అగైన్ టుడే టీవీ ఈస్ ఎ స్మార్ట్ టీవీ అగైన్. స్మార్ట్ టీవీలో కూడా వాళ్ళు మళ్ళీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కానీ, యూట్యూబే చూస్తున్నారు గానీ టీవీ చానెల్స్ అంటే సంఖ్య తగ్గుతుంది. అంటే ఆ పర్సెంటేజ్ గనుక తీసుకున్నట్లయితే. లెట్స్ సే న్యూస్ పేపర్స్ ఎక్కువ చదివేవాళ్ళనుకుందాం. ఇప్పుడు న్యూస్ పేపర్స్ తగ్గిపోయినాయి. న్యూస్ పేపర్స్ ద్వారా కన్జ్యూమ్ చేసుకోవడం గాకుండా ఆహ్, మొబైల్ న్యూస్ యాప్స్ గాని కదా! యూట్యూబ్ చానెల్స్‌ని ఫాలో అవుతున్నారు. అర్థమవుతుందా? అంటే వి ఆర్ ట్రాన్సిషనింగ్. ట్రెడిషనల్ మెథడ్ నుంచి ట్రాన్సిషన్ అవుతుంది. చాలా పనులు ట్రాన్సిషన్ అవుతున్నాయి అలా. అంతెందుకు బ్యాంకింగ్ సర్వీసెస్ మనకు గావాలనుకుంటే మనం బ్యాంక్స్‌కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మొబైల్ బ్యాంకింగ్ అవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మనం సర్వీసెస్ అని మనం వి కెన్ అవైల్ దోస్ సర్వీసెస్. అలానే ఇంకా మనం గనక చెప్పుకున్నట్లయితే రేడియో యాడ్స్. రేడియోవి ఆహ్, అప్పట్లో రేడియో ఎక్కువ వినేవాళ్ళు. ఇప్పుడు అది కొంచెం తగ్గిందనుకోవచ్చు. ఓన్లీ సిటీస్‌లో ఉండేవాళ్ళు ఎఫ్ఎం వినే ఛాన్స్ ఉంది గానీ, బట్ అన్ని ఏరియాస్‌లలో ఆ ఎఫ్ఎం వాళ్ళు కొంచెం కొంచెం అది అంటే లెస్ పర్సెంటేజ్ అని చూసుకోవచ్చు. ఇంకా పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, ఇదంతా కొంత ఔట్‌డేటెడ్ అనుకోవచ్చు. అండ్ ఎక్స్‌పెన్సివ్ గూడా. ఈ ఈ ఈ అంటే ఆ మీడియమ్స్ గనుక యూజ్ చేసి గనుక మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఎక్స్‌పెన్సివ్. అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది కొత్తగొచ్చింది. ఏంటంటే ఎలా వచ్చిందంటే ఇంటర్నెట్ ఉన్నప్పటి నుంచి ఉంది. కానీ మన దగ్గర అంత లేకుండే. ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య ఎప్పటినుంచి పెరిగింది మనకి కదా! 4జీ ఫోన్స్ రావడం వల్ల గావచ్చు, దాని తర్వాత జియో రావడం వల్ల నెట్ నెట్ యూజెస్ బాగా పెరిగింది. కరోనా టైమ్‌లో ఇంకా విపరీతంగా పెరిగింది. ప్రెజెంట్ ఇండియాలో 100,00,00,000 ప్లస్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. 140,00,00,000 పాపులేషన్. కానీ 100,00,00,000 కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్‌ని యూజ్ చేస్తున్నారు. అంతమంది డిజిటల్‌కొచ్చారు. ఆల్రెడీ వాడుతున్నారు వాళ్ళు. ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గావచ్చు, న్యూస్ కోసం గావచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ కోసం కావచ్చు, జస్ట్ నార్మల్ క్యాజువల్ చాటింగ్ కోసం కావచ్చు కదా! వాళ్ళ బిజినెస్ పనుల కోసం కావచ్చు, మెయిల్ కోసం కావచ్చు. స్మార్ట్ ఫోన్ అనేది టుడే ఇట్స్ ఎ నీడ్ ఫర్ ఎవ్రీవన్ కదా! ఏదో ఒక పని కోసం వాళ్ళు వస్తున్నారు. అంతమంది ఇంటర్నెట్‌లో ఉన్నారు కాబట్టి, అంటే మోర్ థాన్ 100,00,00,000 పీపుల్ ఇంటర్నెట్‌లో ఉన్నారు కాబట్టి, నువ్వు మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి ఒక బిజినెస్ ఉన్నప్పుడు? వీళ్ళ దగ్గరకొచ్చి చేసుకుంటేనే అది మార్కెటింగ్ అన్నమాట. అందరికి నువ్వు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ ఎఫెక్టివ్‌గా రీచ్ అవ్వచ్చు నువ్వు. తక్కువ కాస్ట్‌లో కూడా రీచ్ అవ్వచ్చు. ఇఫ్ యూ కంపేర్ విత్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్. టీవీలో యాడ్స్ ఇవ్వాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్. టీవీలో యాడ్స్ 1,00,000 అనుకోండి ఒక ఎగ్జాంపుల్. ఇందులో మనం 10,000తోన టీవీ యాడ్స్ కంటే ఎక్కువ మందికి మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ వి కెన్ ఆల్సో మెజర్ ద రిజల్ట్స్. అంటే ఎంతమందికి మనం
మన యాడ్ చూయించింది గాని లేకపోతే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసారు, ఏ జెండర్ వాళ్ళు చూసారనేది కంప్లీట్ డేటా అనేది మనకొస్తుంది. ఎక్కడ? ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తుంది. ఇక్కడి వరకు క్లారిటీ అర్థమైందా? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా చేసే మార్కెటింగ్‌నే కంప్లీట్‌గా మనం డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం. యూట్యూబ్‌లో మీరు వీడియో యాడ్స్ చూస్తున్నారా? పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ చూస్తున్నారా? స్పాన్సర్డ్ అని వస్తుంటాయి కొన్ని యాడ్స్‌కి. రీల్స్ చూస్తున్నప్పుడు గాని. దోస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. అవి యాడ్స్ అవి అండర్ డిజిటల్ మార్కెటింగ్ కిందకే వస్తాయి. ఇక్కడ వరకు క్లియరా? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటనేది? ఎండింగ్‌లో మీకు క్లారిటీ ఇస్తా. మీరేం వరీ అవ్వద్దు. నేను ఏం చదువుకున్నా, నేను ఇప్పుడు ఇదెందుకు అటెండ్ అవుతున్నా అన్నట్టు ఉండొచ్చు. బట్ కంప్లీట్‌గా మీకు ఎండింగ్‌లో మీకు క్లారిటీ వస్తది. సచిన్ నీకు అర్థమైందా? సచిన్ ఎనకాల లైట్ నాకెట్లుందంటే, అబ్బో! ఒక దేవుడు వెనకాల ఇట్లా పెట్టుకుంటా చూడండి. ఓకే. అలాగ అనిపిస్తుంది. 'అథారిటీకి దారేది' మూవీలా బ్రహ్మానందం వెనకాల ఏదో పెడతారు చూడు. ఆర్ 'పవన్ కళ్యాణ్' వెనకాల పెడతారనుకుంటా కదా! ఆ! అలా ఉంది. ఇప్పుడు ఓకే. రైట్. అర్థమైందా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటనేది? మనం 3 పార్ట్స్ చూస్తాము. అందులో ఇది ఒక పార్ట్ ఇది. ఇదొకటి అయిపోయింది కదా! మిగతా 2 పార్ట్స్ చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి చాలా ఉపశాఖలుంటాయని చెప్పానుగా. అవి మనం చూస్తాం ఇప్పుడు. ఇవన్నీ ఉపశాఖలే. ఇవన్నీ ఉపశాఖలే. ఇది ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీ వస్తది ఏంటనేది. ఓకే. రైట్. ఒకటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఒకటుంది. అంటే దీని షార్ట్‌కట్‌లో ఎస్‌ఈఓ అని అంటాం. అంటే ఇదేంటంటే గూగుల్‌లో మనం ఏదైనా వెతుకుతాం కదా! సెర్చ్ ఇంజిన్‌లో లెట్స్ సే నేనిప్పుడు ఇంటర్ ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తర్వాత బీ ఫార్మసీ చేయొచ్చా? చెప్పాలి. బైపీసీ, బీపీసీ అంటారు కదా! బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఆర్ దే ఎలిజిబుల్ టు స్టడీ బీ ఫార్మసీ? నేను మిమ్మల్ని అడుగుతున్నా. యెస్ సార్. ఆ! యెస్ సార్. ఇప్పుడు నేనే అనుకోండి కొంసేపు అస్యూమ్ దట్ ఓకే. ఐ కంప్లీటెడ్ మై 12థ్. నేనిప్పుడు బీ ఫార్మసీ చేయాలనుకుంటున్నా. నేను గూగుల్‌కి వెళ్లి బెస్ట్ బీ ఫార్మసీ కాలేజ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాను. నాకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి కదా! గూగుల్‌లో వస్తాయి కదా! అందులో 2 టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి మనకి. ఒకటి యాడ్స్‌దొస్తుంది. ఇంకొకటి నాన్ యాడ్స్‌దొస్తుంది. యాడ్స్‌దంటే ఏంటి? అది గూగుల్ యాడ్స్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని అంటాం. నేను ఇప్పుడు చూపిస్తా మీకు. యాడ్స్ కాకుండా కూడా వస్తాయి. అవి ఆర్గానిక్ రిజల్ట్స్ అని అంటాం. ఆర్గానిక్ ర్యాంకింగ్స్ అని కూడా అనొచ్చు మనం. అలా రావడానికి ఆ కాలేజ్ వెబ్‌సైట్స్‌లో ఏం చేస్తారంటే ఎస్‌ఈఓ చేస్తారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తారు. అలా వాళ్ళు వస్తే అడ్వాంటేజ్ ఏంటి నేను వెతుకుతున్నప్పుడు? అప్పుడు నేనేం చేస్తా? వాళ్ళ వెబ్‌సైట్స్‌కే వెళ్తా. అవునా? వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్లి నేనేం చేస్తా? వాళ్ళ కాలేజ్‌లో జాయిన్ అవుతా. అప్పుడు వాళ్ళకి బిజినెస్ అవుతదా లేదా కాలేజ్‌కి? థిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. మీకు చూపిస్తా మీకు. నిజానికి ఎలా అవుతుందనేది. మీకు కొంత ఐడియా వస్తది. నేను బీ ఫార్మసీ కాలేజ్ అని టైప్ చేస్తున్నా చూడండి. నేనేం చెప్పాను? 2 టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పాను కదా! ఒకటి ఏమని చెప్పాను? ఒకటి యాడ్స్. స్పాన్సర్డ్ అని ఉంది అంటే మీకు అర్థమైపోవాలి. స్పాన్సర్డ్ అంటే ఏంటది? ఇది యాడ్. గీతం కాలేజ్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఈ యాడ్. ఈ యాడ్ ఎవరికి కనబడుతది? ఎవరైతే దోస్ హూ ఆర్ సెర్చింగ్ ఫర్ ద బీ ఫార్మసీ కాలేజ్ ఓన్లీ దే విల్ బి సీయింగ్ థిస్ యాడ్. కదా! అంటే ఎంత అల్ట్రా టార్గెటింగ్‌గా ఉంది చూడండి యాడ్స్ డిజిటల్ మార్కెటింగ్‌లో కదా! అదే ఇప్పుడు హోర్డింగ్ పెట్టారనుకోండి. ఎవరెవరు చూస్తారు? అందరూ చూస్తారు. అందరిలో నీ కస్టమర్స్ తక్కువుంటారనమాట. నీ టార్గెట్ ఆడియన్స్ తక్కువుంటారు. అర్థమైందా? చాలా. సో, గీతం. సో, దాని తర్వాత చూద్దాం ఒకసారి. నేను కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తున్నా. ఇవి యాడ్స్ కావు కదా! ఇవేంటి? ఇవి యాడ్స్ కావు. ఎలా చెప్పగలుగుతాం? మనం ఇక్కడ స్పాన్సర్డ్ అని ఇక్కడ లేదు. యాడ్స్ కాకపోయినా ఇవి వస్తున్నాయి టాప్‌లో అంటే దాని అర్థం ఏంటి అంటే, వెబ్‌సైట్ వాళ్ళు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేశారు. ఒక ప్రాసెస్ అదంతా వాళ్ళ వెబ్‌సైట్‌లో అదంతా చేంజెస్ అవన్నీ చేశారు. చూడండి వీళ్ళ వెబ్‌సైట్‌లో డీటెయిల్స్ కూడా ఫార్మసీ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని కంటెంట్ అంతా రాసారు కాబట్టి, వీళ్ళింకా కొన్ని పనులు చేశారు వెనకాల. ఫార్మసీ కాలేజ్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ కావచ్చు, బి ఫార్మసీ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ వెబ్‌సైట్‌లో పెట్టడం వల్ల ఏమైందంటే వీళ్ళు టాప్‌లో వస్తున్నారు. ఎవరైనా వెతికితే బి ఫార్మసీ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని వెతికితే. వీళ్ళేం చేస్తారో తెలుసా? వీళ్ళు మా కాంటాక్ట్ డీటెయిల్స్‌ని బి ఫార్మసీ కాలేజ్ వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళ బిజినెస్ అది. అదే బి ఫార్మసీ కాలేజే టాప్‌లో ర్యాంక్ అయితే ఏం చేస్తది? వాళ్ళే కాల్ చేసి మా అడ్మిషన్ తీసుకోమని చెప్తారు. ఇప్పుడు గూగుల్‌లో 2 రకాలుగా మార్కెటింగ్ చేయొచ్చు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో. ఒకటేంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మనం చేయొచ్చు. మనం చేస్తే మనమే టాప్‌లో ర్యాంక్ అయితే మనకది బిగ్ ప్లస్. రెండోదేంటి? యాడ్స్ కదా! గీతం వాళ్ళు రన్ చేస్తున్నారు కదా! ఇట్లానే ఏ కాలేజ్ అయినా యాడ్ రన్ చేయొచ్చు.
అర్థమైందా? ఈ 2 రకాల మార్కెటింగ్స్. ఓకే. ఒకటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇంకొకటి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటేనే ఇదే యాడ్స్. యాడ్స్‌నే గూగుల్ యాడ్స్ అని కూడా అంటాము. మనము పీపీసీ అని కూడా అంటాము. ఇవన్నీ సినానిమ్స్ అనుకోవచ్చు. బట్ మీరు ఒకసారి కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత మీరంతా ప్రాపర్‌గా నేర్చుకుంటారనుకోండి. ఈ 2 మాడ్యూల్స్ అయితే అర్థమైంది కదా! ఇంక మూడో మాడ్యూల్‌కెళ్దాం. ఇది అంతా మనకు ఆల్రెడీ తెలిసిందే ఇది. దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. ఏంటి సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేయడం. ఒక ప్రొడక్టే గాని, ఒక సర్విస్‌నే గాని మార్కెటింగ్ చేయడం. అది ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కావచ్చు, యూట్యూబ్ ఛానెల్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అందులో కంటెంట్ ఏస్తూ కంటెంట్ ద్వారా మార్కెటింగ్ చేయడం. సోషల్ మీడియా నుంచి కూడా ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఎన్ని బిజినెసెస్ అవుతున్నాయి. అయినా మనము సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కాకుండా ఇంక ఎక్కడుంటాం ఎక్స్‌ట్రా అంటే సోషల్ మీడియాలోనే కదా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేది. ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ కాబట్టి అక్కడ మనం ఎన్నో ప్రొడక్ట్స్ చూసి మనం ఎన్నో ఆర్డర్ కూడా ఇచ్చాం కదా! ఇప్పుడు టాన్ రిమూవల్ కోసం ఒక క్రీమ్ కోసం ఒకరు యాడ్ రన్ చేస్తుంటారు. ఇది రన్ చేయండి, ఇది వాడండి నాకు ఇదంతా టాన్ పోయింది అంటుంటారు. ఇదంతా అంటే ప్రొడక్ట్ 200, 300 ఉన్నట్టే ఆర్డర్ ఇచ్చేస్తుంటాం. సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఈరోజు బిగ్ బిజినెస్ అవుతుంది సోషల్ మీడియాలో. ఫేస్‌బుక్ యూజర్స్ 3 బిలియన్ దాటారు అక్రాస్ ద గ్లోబ్. 3 బిలియన్ అంటే 300,00,00,000 కంటే ఎక్కువ మంది. సగం వరల్డ్ జనాభా ఫేస్‌బుక్‌లో ఉన్నారనుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కూడా 2 బిలియన్ దాటారు. సో, అంతమంది యూజర్స్ వాడుతున్నారు గాబట్టి, ఆ సోషల్ మీడియాని అన్ని బిజినెసెస్ జేసుకుంటున్నారు జూడండి మీరు. రియల్ ఎస్టేటోళ్ళు ఫ్లాట్స్ అమ్ముతున్నారు. సోషల్ మీడియాలో యాడ్స్ రన్ జేసి, ఎడ్యుకేషనోళ్ళు కోర్సెస్ అమ్ముతున్నారు. కోచెస్ వాళ్ళ కోచింగ్ ప్రోగ్రామ్స్ అమ్ముతున్నారు. డాక్టర్స్ గూడా కంటెంట్ ఇస్తూ వాళ్ళ హాస్పిటల్స్‌కి, వాళ్ళ క్లినిక్‌లకే రప్పించుకుంటున్నారు కదా! పేషెంట్‌లని. అవునా కదా! చూస్తున్నారా మీరు? కదా! సోషల్ మీడియాని వాడుకొని, తెలివిగా వాడుకొని, వాళ్ళు మార్కెటింగ్ జేసుకొని చేస్తున్నారు. వాస్తవానికి డాక్టర్స్ మార్కెటింగ్ చేసుకోవద్దు. సో, మార్కెటింగ్ జేసుకోవద్దు గాబట్టి వాళ్ళేం జేస్తున్నారు తెలివిగా మనతో మంచి ఒక ఆఫ్రాన్ యేసుకుంటున్నారు. మంచి టిప్స్ లాగా చెప్తున్నారు. హెల్త్ టిప్స్ లాగా చెప్తున్నారు. ఇండైరెక్ట్ మార్కెటింగ్ అంటారు దాన్ని. ఫార్మసీలో గూడా అదుంటది. టాబ్లెట్స్‌ని డైరెక్ట్‌గా మార్కెటింగ్ జేయడానికి ఉండదు. దాన్ని సరోగేట్ మార్కెటింగ్ అని అంటారు. ఫార్మా ప్రొడక్ట్స్‌ని సరోగేట్ మార్కెటింగ్ ద్వారా జేస్తారు వాళ్ళు. డిఫరెంట్ అది. ఓకే. అదంతా మీరంతా తర్వాత నేర్చుకుందురు గాని. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ సోషల్ మీడియాలో ఎన్ని చూస్తున్నారా ప్రమోషన్స్ ఎంతమంది చేస్తున్నారో? ఎన్ని యాడ్స్ రన్ చేస్తున్నారో సోషల్ మీడియాలో కదా! సచిన్ చూస్తున్నావా లేదా నువ్వు? యెస్. సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేయాలన్నమాట. ఒక ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని ఉంటే దేన్నైనా సరే మనం చెయ్యగలగాలి. దట్ ఈస్ ద దట్ ఈస్ అబౌట్ ద సోషల్ మీడియా మార్కెటింగ్. మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ వాడుకుంటారనేది మీరు కోర్స్‌లో నేర్చుకుంటారు. లెట్స్ సే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి మీ టార్గెట్ ఆడియన్స్. మీరప్పుడు లింక్డ్ఇన్ తీసుకుంటారు కదా! టీనేజ్ వాళ్ళుంటే ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటారా? ఫేస్‌బుక్ తీసుకుంటారా? టీనేజ్ వాళ్ళుంటే. లెట్స్ సే మీరు టీనేజ్ వాళ్ళని రీచ్ అవ్వాలి. మీరు ఎవరిని తీసుకుంటారు? అంటే ఇన్‌స్టాగ్రామ్‌నా? ఫేస్‌బుక్‌నా మీరు తీసుకునేది? ఇన్‌స్టాగ్రామ్. వెరీ గుడ్. ఎందుకంటే టీనేజోళ్ళు ఎక్కువ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. 25 ప్లసోళ్ళు ఎక్కువ ఏడున్నారు? ఫేస్‌బుక్‌లో ఉన్నారు. ఆర్ యూ అండర్‌స్టాండింగ్? అంటే అది మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్‌లో మనం చేసే ప్రతి దానికి గూడా ఒక డేటాని, ఒక లాజికల్‌గా మనం మూవ్ అవుతాం. అట్లా మనకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా మార్కెటింగ్ తర్వాత ఏంటంటే కాంటెంట్ మార్కెటింగ్. ఏంటిది? కాంటెంట్ మార్కెటింగ్. కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇది కాంటెంట్ ద్వారా మార్కెటింగ్ చేసుకునే విధానాన్నే కాంటెంట్ మార్కెటింగ్ అని అంటారు. అర్థమైందా? అర్థం కాలే గదా! ఓకే. కంటెంట్ అంటే ఇప్పుడు వీడియో కంటెంట్ మనం చూస్తామా? బ్లాగ్స్ మనం చదువుతాం గదా! ఓకే. ఇది కంటెంటే. ఈ కంటెంట్ ద్వారా మార్కెటింగ్ జరుగుతది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవ్వచ్చు. 'క్యావిన్ కేర్' అని ఒక కంపెనీ ఉంది. వీళ్ళు షాంపూస్ తయారు చేస్తారు. ఒకవేళ ఈ కంపెనీ గురించి తెలియకపోతే 'మీరా' షాంపూ తెలుసు కదా మీకు. 'మీరా' షాంపూ గాని, 'చిక్' షాంపూ. అది తయారు చేసే కంపెనీ పేరు 'క్యావిన్ కేర్.' సో, ఇది అందరికి తెలీదనుకోండి. వీళ్ళు బ్లాగ్స్ రాస్తున్నారు చూడండి. ఇట్స్ ఆల్ కంటెంట్ అన్నమాట. నేచురల్ షాంపూస్ గాని, కండిషనర్స్ వాడితే వచ్చే 8 బెనిఫిట్స్ పైన వీళ్ళు రాసారు ఆర్టికల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అరే! అంతా మనం వాడుతున్నంత కెమికల్ షాంపూసా? అయితే నేచురల్ ఏమున్నాయనేది మనం చదువుతాం ఈ ఆర్టికల్. ఈ బ్లాగ్ అంతా చదువుతారు. చదువుతూ ఏమవుతారంటే, ఇక్కడ వీళ్ళు 2 లింక్స్ ఇచ్చారు వాళ్ళ వెబ్‌సైట్‌కి. హెయిర్ కేర్ అని ఉందా? హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అని ఉందా? ఇక్కడ చదివేటోడు క్లిక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇప్పుడు ఇంత చదువుతున్నప్పుడు ఆ బెనిఫిట్స్ ఉన్నప్పుడు అవి కొనాలనుకుంటారు కదా! ఖచ్చితంగా. అంటే కంటెంట్ మార్కెటింగ్ ద్వారా ఏమవుతుందంటే యూజర్‌ని ఎడ్యుకేట్ చేస్తది కంటెంట్ మార్కెటింగ్ ఎప్పుడు. యూజర్‌ని
డైరెక్ట్‌గా సేల్ చేయదు. ఇది కొను అనదు కంటెంట్ మార్కెటింగ్ అనేది. ఏం చేస్తదంటే యూజర్‌ని ఎడ్యుకేట్ చేస్తది. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళకే వదిలేస్తది. వాళ్ళు కొంటారా సార్ మరి ఎడ్యుకేట్ చేస్తే అంటే కొంటరు. ఎందుకంటే కంటెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతదంటే యూజర్ అనే పర్సన్ అంటే కస్టమర్ గూడా థింక్ చేసుకొని, ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాడు. అర్థమవుతుందా? అదే కంటెంట్ మార్కెటింగ్ అంటే. ఈ కంటెంట్ ఇంతిస్తే మనకేంటి సార్ అంటే, కంటెంట్ ద్వారా మన బ్రాండ్ వాళ్ళకి తెలుస్తది. బ్రాండ్ అవేర్‌నెస్ జరుగుతది. బ్రాండ్ పైన ట్రస్ట్ పెరుగుతది కంటెంట్ ద్వారా. గుర్తుపెట్టుకోండి. మీరెన్నో చూడండి ఇంతవరకు. ఎన్నో వీడియోలు చూసి వాళ్ళ పైన మీకు ట్రస్ట్ పెరిగిందా లేదా? సోషల్ మీడియాలో నేను చెప్పేది. కదా! అది ఇట్ కెన్ బి ఒక గైనకాలజిస్ట్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక కోచ్ అవ్వచ్చు కదా! ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వచ్చు. వాళ్ళ పైన ట్రస్ట్ పెరిగిందా లేదా? ఇప్పుడు వాళ్ళు ఏదైనా అమ్ముతున్నారంటే మీరు కొనే అవకాశాలు ఎక్కువుంటాయి. కంటెంట్ మార్కెటింగ్ అనేది అలాగే పనిచేస్తది. కాకపోతే ఇది వెంటనే రిజల్ట్స్ ఇయ్యదు. మీరు కంటెంట్ రెగ్యులర్‌గా యేసుకుంటూ వెళ్తే కొన్ని మంత్స్ తర్వాత మీకు రిజల్ట్స్ ఇస్తది. ఏ బిజినెస్‌కైనా. ఇదొక లాంగ్ టర్మ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. కాంటెంట్ మార్కెటింగ్ అంటే. మీరొక మీమ్ చూస్తున్నారా? మీమ్ గూడా కంటెంటే. ఒక ఈ బుక్కా? అది గూడా కంటెంటే. ఇప్పుడు వెబినార్ అటెండ్ అవుతున్నారా? ఇక్కడ గూడా మీకు కంటెంటే మేము చెప్తున్నాం. కంటెంట్ లేకుండా అసలు ఏ మార్కెటింగ్ చేయడానికి రాదు. డిజిటల్ మార్కెటింగే గాదు. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక పాంప్లెంట్ గూడా ప్రింట్ చేయలేం. పాంప్లెంట్‌లో ఉండే మ్యాటర్ గూడా కంటెంటే. అర్థమవుతుందా? మెయిన్ అన్నమాట కంటెంట్ మార్కెటింగ్ అంటే. సినిమాలు ఎందుకు ఫెయిల్ అయితాయి? కంటెంట్ బాలేకపోతే. కదా! అర్థమైందా? కంటెంట్ మార్కెటింగ్ అంటే అర్థమైందా మీకు కొంచెమన్నా? అది బ్లాగ్‌ల రూపంలో ఉండొచ్చు. అది వీడియోల రూపంలో గూడా ఉండొచ్చు. ఒక ఈ బుక్ అయినా ఉండొచ్చు. ఒక వీడియో కోర్స్ గూడా ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్ కంటెంట్ మార్కెటింగ్ అంటే. కంటెంట్ మార్కెటింగ్ తర్వాత ఇంకా ఏంటి అంటే బ్లాగింగ్. కంటెంట్ మార్కెటింగ్‌లోనే ఇదొక వింగ్. ముఖ్యమైన వింగ్ అన్నమాట. బ్లాగ్స్ రాయడం అనేది. మీరు ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకోండి. చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కొంత రిసర్చ్‌ది గాని కావాలంటే ఖచ్చితంగా మీరు గూగుల్‌కి వెళ్తారు. యూట్యూబ్ కంటే. అవునా? యూట్యూబ్ కాకుండా గూగుల్‌కి వెళ్తారు. గూగుల్‌లోనే మనం వెతుకుతాం. ఆ గూగుల్‌లో వెతికినప్పుడు మనకొచ్చేవి బ్లాగ్సే. ఆ బ్లాగ్స్ అంటే ఇంతకుముందు నేను చూయించానా? అటువంటి బ్లాగ్స్ రాయడం అన్నమాట. కంటెంట్ మార్కెటింగే ఇది బ్లాగ్ ఉంటుంది. ఆ బ్లాగ్స్ ఎటువంటి బ్లాగ్స్ రాయాలి? టైటిల్స్ ఎలా పెట్టాలి? బ్లాగ్‌కి టైటిల్ ఎలా పెట్టాలి? కంటెంట్ ఎలా రాయాలి? రీడర్ పైనుంచి కింది దాకా చదవాలంటే మనం ఎలా అంత ఆకట్టుకునేటట్టు బాడీ ఎలా ఉండాలి? కంక్లూజన్ ఎలా ఉండాలి? జస్ట్ కంటెంట్ ఇస్తే ఉండదు గదా! ఒక కాల్ టు యాక్షన్ అనేది ఒకటుండాలి. అంటే ఆ బ్లాగ్ చదివిన తర్వాత ఆ పర్సన్ రీడర్ ఏం జేయాలి అనేది గూడా ఉంటది. రీడర్ ఏం జేయాలి? ఖచ్చితంగా మన ప్రొడక్ట్ కొనేటట్టు మనం ఎంకరేజ్ చేస్తూ, మనం ఏదైనా కొన్ని లైన్స్ రాస్తాం. ఎండింగ్‌లోనో, మధ్యలో ఎక్కడో ఒక చోట. 99% ఎడ్యుకేషనే ఉంటది బ్లాగ్స్ గూడా. 1% సెల్లింగ్ ఉంటది. ఆ 1%తో కూడా సేల్స్ అయితుంటాయి. సో, దాని తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అండ్ మానిటైజేషన్. ఇదేంటంటే, మీరు యూట్యూబ్‌లో ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు యాడ్స్ రావడం గమనించారా? గమనించారు గదా! ఆ యాడ్స్ ఆ పర్టిక్యులర్ వీడియో పైన వస్తున్నందుకు గూగుల్ వాళ్ళు ఆ యూట్యూబ్‌లో ఎవరైతే వీడియో పెట్టారో, ఆ యూట్యూబర్‌కి డబ్బులిస్తారు. ఈ విషయం అయితే తెలుసు కదా! ఇదెలా ఇస్తారంటే, ఇదంతా కంప్లీట్ ప్రాసెస్‌ని గూగుల్ యాడ్సెన్స్ అని అంటారు. వీళ్ళ ఛానెల్ మానిటైజేషన్‌కి అంటే ఒక ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇంత సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. నీకింత వాచ్ టైమ్ ఇంతమంది నీ వీడియోస్ చూస్తే నువ్వు ఎలిజిబుల్ అన్నమాట అన్నట్టుగా అంటారు. నువ్వు అప్లై చేసుకుంటే వాళ్ళు గనుక అప్రూవ్ చేశారనుకోండి, అప్పటినుంచి నీ వీడియో పైన యాడ్స్ వస్తాయి. యాడ్స్‌కి నీకు డబ్బులు గూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా గూగుల్ యాడ్సెన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా జరుగుతది. మీకు ఒకవేళ కావాలంటే నా ఛానెల్‌ది నేను మీకు చూపిస్తా. కాపోతే నా ఛానెల్‌కి నాది ఎడ్యుకేషన్ ఛానెల్ అవ్వడం వల్ల నేను నా మానిటైజేషన్ అనేది యూట్యూబ్‌ది గాదు మెయిన్‌గా నాకు డబ్బులొచ్చేది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇది గూగుల్ యాడ్సెన్స్. ఓకే. ఇది వెబ్‌సైటు. ఇక్కడ మీరు మే మనం మనం మీరు అప్లై జేసుకోవాల్సుంటది. నా ఛానెల్‌ని ఒకసారి చూపిస్తానండి మీకు. ఎర్న్ అనే దగ్గర ఓకే. అనలిటిక్స్‌లో చూపిస్తా. అనలిటిక్స్‌లో మీకు రెవెన్యూ అని ఉంటది. నేను చెప్పాను కదా! నేనే చానా వీడియోస్‌కి యాడ్స్ రావద్దని ఆఫ్ చేసినట్టు. ఇలా రెవెన్యూ అనేది ఇట్లా కొంతొస్తది. అది ఒకవేళ ఎక్కువ వ్యూస్ ఉండి ఎక్కువుంటే ఎక్కువ గూడా వస్తదనమాట. నాకు యూట్యూబ్ నుంచి నాకు గాదు డబ్బులొచ్చేది. యూట్యూబ్‌లో వీడియోలు జూసి నాకు క్లయింట్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు. అలా నాకు డబ్బులొస్తాయి. ఓకేనా? ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతది? డబ్బులు ఎవరిస్తారు మనకంటే, ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది ఈ యాడ్‌సెన్స్‌కి లింక్ అయితది. రెండూ ఒకటే.
యూట్యూబ్ అకౌంట్ అయినా, గూగుల్ అకౌంట్ అయినా, గూగుల్ యాడ్సెన్స్ అయినా ఒకటే. యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళదే. చాలా మందికి తెలియకపోవచ్చు ఒకవేళ. సో, అలా ఇక్కడ మనం సైన్ అప్ అవుతాం. మనం ఎలిజిబిలిటీగా వాళ్ళు గ్రీన్ టిక్ చేశారనుకోండి. ఓకే అంటే మనకు అప్పటి నుంచి గూగుల్ యాడ్సెన్స్‌లో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి మనీ పంపిస్తుంటారు. అర్థమైందా గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్? హలో! అర్థమైంది సార్. గుడ్. నేను ఎన్ని సార్లు అర్థమవుతా అంటే ఏమున్నా అడగండి చెప్తా నేను. దాని తర్వాత ఫేస్‌బుక్ యాడ్స్. మీరు ఆల్రెడీ ఫేస్‌బుక్‌లో యాడ్స్ చూసే ఉంటారు కదా! ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని. అవి ఎలా రన్ చేయాలనేది నేను మీకు ట్రైనింగ్‌లో నేర్పిస్తాను. ప్రాక్టికల్‌గా మీతోనే క్యాంపెయిన్ చేయిస్తా. ఓకేనా? యాడ్స్ ఎలా డిజైన్ చేస్తాము? యాడ్ రన్ చేసే ముందు మనం చూడాల్సిన విషయాలన్నీ గాని, అదంతా మనం నేర్చుకుందాం. దాని తర్వాత పర్సనల్ బ్రాండింగ్. పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏందంటే, ఒక పర్సనే బ్రాండ్ అవ్వడం. ఇప్పుడు జోష్న ఉంది. జోష్న కూడా ఒక బ్రాండ్ అవ్వచ్చు. సచిన్ కూడా ఒక బ్రాండ్ అవ్వచ్చు. ఇప్పుడు జోష్న అంటే ఫార్మసీ ఇండస్ట్రీలో ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మనం డిజిటల్ మార్కెటింగ్ స్కిల్‌ని యూజ్ చేసుకొని జోష్న గనుక మార్కెటింగ్ చేసుకుంటే తనొక బ్రాండ్ అవుతది. తనొక బ్రాండ్ అయినప్పుడు ఏమవుతది? ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంటది. నువ్వు బ్రాండ్ అయితే. మనం బ్రాండ్స్‌నే ప్రిఫర్ చేస్తాం కదా! కొనేటప్పుడు రేట్ ఎక్కువైనా. ఆబ్వియస్‌లీ అవునా కదా! అట్లనే ఇక్కడ నువ్వు బ్రాండ్ అవ్వడం. అంటే నువ్వు ఒక యాస్ ఎ పర్సన్ నువ్వు బ్రాండ్ అవ్వడం. అప్పుడు నువ్వు బ్రాండ్ అయినప్పుడు ఏమవుతదంటే నీకు నీ ద్వారా నీ దగ్గర అంటే నీతోనే పని చేయాలనుకుంటారు కంపెనీస్. నిన్నే హైర్ చేసుకోవాలనుకుంటారు. నువ్వు బ్రాండ్ కాబట్టి. నువ్వు ఎక్కువ చార్జ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటది. అదే నువ్వు బ్రాండ్ లేదనుకో, అదే మీరు చదివిన చదువుతోనో, మీ క్వాలిఫికేషన్‌తోనో వందల వేల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అవునా కదా! వాళ్ళకి నీకు స్పెషాలిటీ ఏదైనా ఉండాలంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ జేసుకోవాలి. ఈరోజు టాలెంట్ లేక గాదు మన వాళ్ళకు. టాలెంట్ ఉంది గానీ వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ జేసుకోవట్లేదు. మార్కెటింగ్ జేసుకోవట్లేదు. ప్రాపర్‌గా మార్కెటింగ్ జేసుకుంటే మనకు అవకాశాలొస్తాయి. అది జాబ్ ఆపర్చునిటీస్ అయినా గావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ అయినా గావచ్చు. ఏ ఆపర్చునిటీ అయినా సరే మనం డబ్బులు సంపాదించే ఆపర్చునిటీస్ రావాలంటే, కొంచెం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసే ఆపర్చునిటీస్ రావాలంటే మనకు బ్రాండ్ ఉండాలి. అదెలా జేస్తాము? ఎలా మనము బ్రాండ్‌గా బిల్డ్ చేసుకుంటాం అనేది మనం స్టెప్ బై స్టెప్‌గా మనం కోర్స్‌లో నేను మీకు నేర్పిస్తాను. అర్థమైందా? దాని తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్. డిజిటల్ మార్కెటింగ్ మొత్తం అర్థం కావాలంటే ముందు మీకు మార్కెటింగ్ గురించి కొంత ఐడియా ఉండాలి. ఆ మార్కెటింగ్ గూడా నేను మీకు చెప్తాను. నేను నా పేరు వచ్చేసి జాన్. నేను ఎంబీఏ మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివాను. సో, అందులో నుంచి మీకు సిలబస్ చెప్తా. మార్కెటింగ్ అనేది మీకు క్లుప్తంగా అది చెప్పాలంటే అదే ఎన్నో నెలలు అవుతది గానీ, మీకు ఒక 2 సెషన్స్‌లో నేను మీకు మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో మీకు చెప్తాను. అది మీకు క్లియర్ ఐడియా ఇస్తది. దాని తర్వాత మీరు ఏదైనా కంపెనీని మార్కెటింగ్ చేయాలంటే ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు దాని తర్వాత. దాని తర్వాత ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఫ్రీలాన్సింగ్ అనేది కూడా నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు మీకొక స్కిల్ ఉంది. ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రీగా చేసేది కాదు. కొంతమంది అనుకుంటారు ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రీగా చేసేదా? నో. ఇట్స్ ఎ మిస్‌కన్సెప్షన్. ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రీగా చేసేది కాదు. ఒక ప్రాజెక్ట్ పైన పని చేస్తాం. ఆ ప్రాజెక్ట్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకుంటాం. అసలు ఈ ప్రాజెక్ట్స్ ఎట్లా తెచ్చుకోవాలి? పేమెంట్స్ ఎట్లా తెచ్చుకోవాలి? ప్రాజెక్ట్‌కి ప్రపోజల్ ఎట్లా పంపాలి? ప్రాజెక్ట్‌లో మాట్లాడేటప్పుడు నెగోషియేట్ ఎలా చేసుకోవాలి? ప్రైజింగ్ పైన గాని, ఇదంతా మీరు ఫ్రీలాన్సింగ్ మాడ్యూల్‌లో నేర్చుకుంటారు. ఫ్రీలాన్సర్ అయితే ఏమవుతుందంటే, మీరు ఉన్న చోట నుండే పని జేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫ్రీలాన్సర్ అయితే. మీరు నెల్లూరులో ఉన్నారా? ఒంగోలులో ఉన్నారా? ఏలూరులో ఉన్నారా? ఇదంతా కాదు. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని ఉంటే మీరు ఎక్కడి నుంచైనా పని జేయొచ్చు ఫ్రీలాన్సింగ్‌లో. మీరు వర్క్ జేస్తారు. వర్క్ డిజిటల్‌గా జేసేసి పంపిస్తుంటారు. వాళ్ళు గూడా మీకు పేమెంట్స్ డిజిటల్‌గానే ఇస్తారు. నాట్ జస్ట్ ఇండియా. మీరు అబ్రాడ్ వాళ్ళతో కూడా మీరు పని జేయొచ్చు ఫ్రీలాన్సింగ్‌లో. ఆ పనిలో మీరు నంబర్ 1 కావాలి. మీరు అదే స్కిల్‌ని మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే అది. దాని తర్వాత మార్కెటింగ్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంటంటే, మార్కెటింగ్‌లో చాలా పనులు కొన్ని బోరింగ్ పనులుంటాయి. రిపిటిటివ్ టాస్క్స్ అని మనం అంటాం. వాటన్నింటిని కూడా మనం ఏం చేయొచ్చంటే, మనం ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ చేస్తే ఆ టూల్ దానంతట పనిచేస్తుంటది. ఆ టూల్ దానంతట పనిచేస్తుంటది. మీరెప్పుడైనా గమనించారా? ఎక్కడైనా మీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చినప్పుడు న్యూస్ లెటర్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు వెంటనే ఒక వెల్కమ్ ఈమెయిల్ వస్తది. హాయ్ జోష్న వెల్కమ్ టు అన్నట్టు ఏదైనా ఎప్పుడైనా గమనించారా మీరు? అదేంటి మీరు జాయిన్ అయినట్టు వాళ్ళకెలా తెలుసు? వాళ్ళు ఈ గ్యాప్‌లో ఎలా పంపారు మెయిల్ అంటే, వాళ్ళు ముందే సెట్ చేశారన్నమాట. ఎవరైనా ఇక్కడ వచ్చి జాయిన్ అయితే వాళ్ళకి వెల్కమ్ ఈమెయిల్ వెళ్ళాలని వాళ్ళు పెట్టారు. మీ తర్వాత ఒక 100 మంది, 1000 మంది అది అందులో జాయిన్ అయినా, ఆ 1000 మందికి ఆ ఈమెయిల్ వెళ్తది. వెల్కమ్ ఈమెయిల్ వెళ్తది. సచిన్ జాయిన్ అయితే హాయ్ సచిన్ అనే వెళ్తది. జాన్ జాయిన్ అయితే హాయ్ జాన్ అనే వెళ్తది. అదంతా పర్సనలైజ్డ్‌గా వెళ్తదన్నమాట.
ఇదంతా ఆటోమేషన్‌లో సెట్ జేస్తాం. ఆటోమేషన్‌లో కేవలం ఈమెయిల్ అని గాదు. ఎన్నో పనులను మనం ఆటోమేట్ జేయొచ్చు. మీరెప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా బస్ టికెట్ గాని, లేకపోతే మూవీ టికెట్ గాని బుక్ జేసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా మీకు ఒక వాట్సాప్‌లో ఎస్ఎంఎస్ వస్తది. వాట్సాప్‌లో మెసేజ్ వస్తది. ఈమెయిల్ వస్తది. గమనించారా? అదెలా వస్తుంది? మళ్ళా మీ పేరుతో వస్తది గదా! ఇదంతా వాళ్ళు ముందే ఆటోమేట్ జేశారు. ఎంతమంది బస్ టికెట్ బుక్ జేసుకుంటారు? ఎంతమంది మూవీ టికెట్స్ బుక్ జేసుకుంటారు? వాళ్ళందరికి వెళ్తది. ఒక క్షణం లేట్ గాకుండా ఎళ్ళిపోతది గదా! దీన్నే ఆటోమేషన్ అంటారు. ఆ ఆటోమేషన్ ఎలా సెట్ జేస్తారనేది గూడా మనం కోర్స్‌లో నేర్చుకోబోతున్నాం. ఆటోమేషన్ అది చేసినప్పుడు ఏమవుతుందంటే మాన్యువల్ పనులు చాలా తగ్గిపోతాయి. కదా! మాన్యువల్ వర్క్స్ మనకి చాలా తగ్గిపోతాయి. యూట్యూబ్ ట్రైనింగ్. మీ మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేయాలని ఉందా? యూట్యూబ్‌లో ఛానెల్ స్టార్ట్ జేసి మీరు గూడా బ్రాండ్ బిల్డ్ చేసుకుందామని ఉందా? వీడియోస్ పెట్టి 'సచిన్, జోష్న' లేదా? నో సార్. సచిన్ నీకు లేదా? ఓకే. బట్ మీకు లేకపోయినా సరే ఎవరైనా యూట్యూబ్ ఛానెల్ క్లయింట్స్ వాళ్ళు మీకొచ్చినప్పుడు మీ అంతకు మీరు ఆ ఛానెల్స్‌ని ఎలా మేనేజ్ జేస్తారు? యూట్యూబ్‌లో వీడియోస్ ఎలా షూట్ జేస్తారు? ఎలా మనం అప్‌లోడ్ జేసి వాటికి సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవాలనేది మీకు నేర్పిస్తాను. ఈ ట్రైనింగ్‌లో భాగంగా మీరు కొన్ని వీడియోస్ షూట్ చేయాల్సుంటది. మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాల్సుంటది. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మీరు ఎవ్వరికీ కనబడకుండా పెట్టుకోవచ్చు. అది గూడా నేను జెప్తా. ఒకవేళ మీకు పబ్లిసిటీ అవసరం లేదనుకుంటే. బట్ మీకొక అండర్‌స్టాండింగ్ అర్థమవుతది. అసలు ఛానెల్ అనేది ఎలా మేనేజ్ చేస్తారనేది మీకు అర్థం అవ్వడానికి అంతే. జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ అంతే. ఓకేనా? కానీ మార్కెటింగ్ చేసుకుంటే ప్లస్సే యూట్యూబ్‌లో. దాని తర్వాత కోరా అనే ప్లాట్‌ఫార్మ్ గురించి విన్నారా? విన్నారా మీరు? క్వెషన్ అండ్ ఆన్సర్ వెబ్‌సైట్. చాలా మంది యాహ్! చదివే ఉంటారు కదా! ఆ కోరాని యూజ్ చేసుకొని కూడా ఎలా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. మేబీ జోష్న కెమెరాకి ఫియర్ అవుతుందనుకుందాం. లెట్స్ సే నాకు కెమెరా ముందుకు రావాలని లేదు. కదా! కొంతమందికుంటది. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? కోరాలో జస్ట్ ఫేస్‌లెస్ మన ఫేస్ ఏం కనపడదు. జస్ట్ మనం ఆన్సర్స్ రాస్తూ కూడా నువ్వు బ్రాండ్ బిల్డ్ చేయొచ్చు. బిజినెస్‌ని రప్పించుకోవచ్చు. కోరా నుంచి కూడా. అంటే ఒక్కొక్కరి ఇష్టాలది. సో, కోరాని యూజ్ చేసుకొని కూడా మనం ఎలా మార్కెటింగ్ చేసుకుంటాం అనేది ఆ కోర్స్‌లో నేర్చుకోబోతున్నాం. కోరా ప్లాట్‌ఫార్మ్ గురించి. సో, జస్ట్ యూట్యూబ్ కోరా అనే కాదు. ఇంకా మనం అన్నీ నేర్చుకోబోతున్నాం. లింక్డ్ఇన్ గురించి నేర్చుకోబోతున్నాం. లింక్డ్ఇన్ యూజ్ చేసుకొని మనం ఎలా ఆహ్, లింక్డ్ఇన్ అనేది ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు ఎక్కువగా. బిజినెస్ పీపుల్ ఉంటారు కాబట్టి మనకు ఆహ్, ఆ బిజినెస్ పీపులే గాని, వర్కింగ్ ప్రొఫెషనల్స్ గాని మనం ఒకవేళ టార్గెట్ ఆడియన్స్ ఉన్నారనుకుంటే లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్ మనకు బెస్ట్ అన్నమాట. ఎక్కువ శాతం ప్రొఫెషనల్సే ఉంటారు. అక్కడ మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదెలా చేసుకుంటాం? మన ప్రొఫైల్‌ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి? అందులో నుంచి మనం జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మొత్తం కోర్స్‌లో నేర్పిస్తాను నేను మీకు. దాని తర్వాత పీఆర్. పీఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ అని అర్థం. పబ్లిక్ రిలేషన్స్ అంటే అర్థం ఏంటంటే మీరు ఆహ్, మీ యొక్క కంపెనీ గాని లేకపోతే మీకైనా మీకు సొంతంగా అయినా న్యూస్‌లో మీరు రావడం. న్యూస్ వెబ్‌సైట్స్‌లో కావచ్చు, న్యూస్ మొబైల్ యాప్స్‌లో కావచ్చు, టీవీ న్యూస్ ఛానెల్స్‌లో కావచ్చు, లేకపోతే న్యూస్ పేపర్స్‌లో కావచ్చు, మ్యాటరొస్తే, మీ గురించి మ్యాటర్ వచ్చినప్పుడు ఏమవుతదంటే, జనాలకి మీతో సంబంధం ఏర్పడుతుంటది. మీ బిజినెస్‌కి ఇది అల్టిమేట్‌గా హెల్ప్ అవుతది. మీ గురించి వాళ్ళెందుకు రాస్తారంటే, మనం డబ్బులిచ్చి రాయించుకుంటాం. ఒక్కోసారి లేదా వాళ్ళే అవసరం ఉంటే వాళ్ళొస్తారు. మనం మీడియాలో రావడం వల్ల ఏమవుతుందంటే, మనకి బిజినెస్ అనేది వస్తది. అర్థమైందా పబ్లిక్ రిలేషన్స్ అంటే? ఎన్నో కంపెనీల గురించి మీరు వెతుకుతున్నప్పుడు న్యూస్‌లో చదువుతారా లేదా? ఈవెన్ కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ఫీచర్డ్ అని మేము ఈ దినపత్రికల్లో వచ్చామని గాని, లేకపోతే ఈ న్యూస్ ఛానెల్స్‌లో వచ్చామని వాళ్ళు కొన్ని లింక్స్ పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతది మనకి కొంత ట్రస్ట్ ఇంకా పెరుగుతది. మనం కొనాలనుకుంటున్న కంపెనీ పైన. దానికోసం పీఆర్ చేస్తుంటారు చాలా కంపెనీస్. పీఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్. దాన్ని కూడా ఎలా చేస్తారనేది మనం కోర్స్‌లో నేర్చుకుంటాం. దాని తర్వాత ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్. ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే, కొంతమందికి నెగెటివ్ రివ్యూస్ ఉంటాయి కదా! ప్రొడక్ట్ కొనాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం చెక్ చేసేదే రేటింగ్స్ చూస్తాం, రివ్యూస్ చూస్తాం. కాబట్టి ఒక్కొక్కసారి బ్రాండ్‌కి నెగెటివ్‌గా ఉంటే, తక్కువ రేటింగ్ ఉంటే, నెగెటివ్ రివ్యూస్ ఉంటే ఎలా చేస్తామంటే, దాన్నే ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అంటాం మనం. ఆన్‌లైన్‌లో రిప్యుటేషన్ మేనేజ్ చేయడం. అంటే ఆ రేటింగ్స్‌ని బెటర్‌గా ఎలా ఇంప్రూవ్ చేయాలి? నెగెటివ్ రివ్యూస్ ఉంటే పాజిటివ్ రివ్యూస్‌గా ఎలా మనం మార్చుకోవాలనేది ఇదంతా ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్‌లో నేర్చుకుంటాం. దాని తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్కువ మంది చేస్తుంటారు కదా! ఏ టాన్ కనో, ఏ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ కనో చేస్తుంటారు కదా!
స్క్రబ్ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, ఇది హెయిర్ ఆయిల్ వాడితే మాకు ఎక్కువ జుట్టు వచ్చిందని వాళ్ళొక వీడియో పెడతారు. మీరు గనుక ఆర్డర్ చేయాలనుకుంటే బయోలో లింక్ ఉంది. నా కోడ్ వాడితే మీకు 20% ఆఫ్ వస్తదని కూడా చెప్తుంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్తుంటారు కదా! ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు. వాళ్ళని వాడుకొని మార్కెటింగ్ చేయిస్తుంటారనమాట కంపెనీస్. దాన్నే ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని అంటారు. అదేంటి సార్ కంపెనీయే చెప్పొచ్చు కదా! అంటే కంపెనీ చెప్తది ఎలాగో. వాళ్ళు చేసే పనులు వాళ్ళు కూడా చేస్తుంటారు గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్ ఆల్రెడీ కొంతమందిని కూడగట్టుకుందనమాట. కొంతమంది ఫాలోవర్స్‌ని, కొంతమంది ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫ్యాన్ బేస్ అంతా ఈ పర్సన్ చెప్తేనే వింటారు వాళ్ళు. అందుకని కంపెనీస్ ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ద్వారా మార్కెటింగ్ చేయిస్తున్నారు. దీన్ని ఏమంటాం మనం? ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని అంటాం. ఇదంతా ఎలా జరుగుతది సార్ క్యాంపెయిన్ అనేదంటే, అదంతా మనం కోర్స్‌లో నేర్చుకుంటాం గాని. ఓకేనా? వాళ్ళు ఒక క్యాంపెయిన్‌ని డిజైన్ చేస్తారు గైస్. ఒక తెలివిగా డిజైన్ చేస్తారు. కొన్ని ఛాలెంజెస్ లాగా డిజైన్ చేస్తుంటారు. లెట్స్ సే ఎంటీఆర్ మసాలా ఉందనుకోండి. చికెన్ మసాలా అనుకోండి. వాళ్ళు క్యాంపెయిన్ ఏం చేస్తారంటే, మీరందరూ కలిపి చికెన్ తయారు చేయాలి. ఎంటీఆర్ చికెన్ మసాలా వేయాలి. అది కొంచెం తినాలి. అబ్బా! సూపర్ ఉందని చెప్పేసి ఒక వీడియో ఏయమని చెప్తారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరికి చెప్తారు. వాళ్ళేం చేస్తారు, ఈ ఎంటీఆర్ మసాలా కొన్నట్టు, అది వేస్తున్నట్టు ఇదంతా చూయిస్తుంటారు కదా! గమనించారా ఎప్పుడైనా ఇటువంటి క్యాంపెయిన్స్? అంటే ఒక్క ఇన్‌ఫ్లుయెన్సరే అది చేయదు. అందరు ఇన్‌ఫ్లుయెన్సర్ వాళ్ళ వాళ్ళ స్టైల్‌లలో యేసుకుంటారు. కానీ సేమ్ ఉంటది. వాళ్ళు ఒక ఫుడ్ ఐటెమ్ క్రియేట్ చేస్తారు. అది తింటారు. బావుందని చెప్తారు. ఎండింగ్ అదే చేస్తారు. మీరు కూడా కొనండి అని చెప్తారు ఎండింగ్‌ల. అర్థమైందా? అట్లా ఒక ఛాలెంజ్ లాగా కావచ్చు, సేమ్ యాక్టివిటీ చేయిస్తుంటారన్నమాట ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో. దాన్నే మనం ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని అంటామన్నమాట. దాని తర్వాత కమ్యూనిటీ మేనేజ్మెంట్. కమ్యూనిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మన టార్గెట్ ఆడియన్స్ గాని, లేకపోతే మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి. అది వాడేటోళ్ళు ఉండరనుకోండి. ఇది వాడితే ఒక సొల్యూషన్ అన్నమాట వాళ్ళకి కదా! ఇది సొల్యూషన్ ఉందంటే వాళ్ళకొక ఆల్రెడీ కస్టమర్‌లకి అందరికి ఒక ప్రాబ్లమ్ ఉన్నట్టే గదా! ఆ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళందరిని ఒక దగ్గరికి తెచ్చుకుంటామనమాట. అది వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఒక ఫేస్‌బుక్ గ్రూప్ కావచ్చు. తెచ్చుకొని ఆ కమ్యూనిటీ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటామనమాట. దాన్నే మనం కమ్యూనిటీ మార్కెటింగ్ అంటాం. కమ్యూనిటీ అంటే ఒక గ్రూప్ కావచ్చు. ఆర్ బ్రింగింగ్ లైక్ మైండెడ్ పీపుల్ ఇంటూ వన్ ప్లాట్‌ఫార్మ్. ఇట్ కెన్ బి వాట్సాప్ గ్రూప్ కావచ్చు. ఇట్ కెన్ బి ఫేస్‌బుక్ గ్రూప్ కావచ్చు. అట్లా ప్లాట్‌ఫార్మ్స్ చాలా ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ గూడా కావచ్చు. నేను మీకు ఒక కమ్యూనిటీ గురించి చెప్తా. బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ మదర్స్ అని ఒక గ్రూప్ ఉంది హైదరాబాద్‌లో. చాలా మంచి గ్రూప్ అది. ఫేస్‌బుక్ వాళ్ళు కూడా ఫండింగ్ ఇచ్చిన గ్రూప్ అది. హైనా గ్రేస్ అని ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేసిందంటే బ్రెస్ట్ ఫీడింగ్‌కి మదర్‌కి ఆహ్, చాలా మందికి అంటే పుట్టినప్పుడు ఉండదు. బట్ ఆ టైంలో ఆహ్, పాలు కావాలనే పాయింట్‌తో ఆమె ఏం చేసిందంటే మదర్స్ అందరిని ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌లోకి తీసేసింది. ఎవ్వరికి హాస్పిటల్‌లో నీడ్ ఉన్నా సరే ఈమె గ్రూప్‌లో పెడతారు. ఎవరో ఒకరు మిల్క్ పంపిస్తుంటారు. అలా బేబీకి ఇవ్వడం గాని ఇది జరుగుతుంటది. ఇదంతా ఒక సోషల్ కాజ్‌తో చేస్తున్నదన్నమాట. ఆమెకేం మానిటర్ బెనిఫిట్స్ ఏం లేవు ఆమెకి. డబ్బులేం రావు. కానీ ఆమె సమాజంలో ఒక సేవ చేయాలన్న పాయింట్‌తో అలా చేసింది. అలా చేసినందుకు ఫేస్‌బుక్ వాళ్ళు ఆమెకి ఇంకా చాలా డబ్బులిచ్చారామెకి. ఇంకా మంచిగా చేయండి మేడం అన్నట్టుగా. అదే ఒక కంపెనీ అయితే లేకపోతే అదే కమ్యూనిటీతో అందరు మదర్సే కాబట్టి మదర్స్‌కి ఏవైతే ప్రొడక్ట్స్ అమ్మాలనుకున్నారో ఆమె అమ్మొచ్చు అఫిలియేట్. ఆమె ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా ఆమె కొన్ని కంపెనీస్‌తో టై పెట్టుకొని ఆమె అమ్మొచ్చు కూడా కదా! గ్రూప్‌లో. ఈమె ద్వారా సేల్స్ అవుతుంటాయి కాబట్టి ఈమెకు కూడా కొంత కమిషన్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. అయితే కమ్యూనిటీ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్క శాతం కూడా కమర్షియల్‌గా ఉద్దేశ్యం ఉండొద్దు. కమ్యూనిటీ ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే. మీరు మంచిగా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళు మీకు మీ దగ్గర కస్టమర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఇక్కడి వరకు అర్థమైందా? చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. మనం అన్నిటి మాడ్యూల్స్‌ని నేను చాలా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుందా జోష్న, సచిన్? యెస్ సార్. సచిన్ ఇంకా కొంచెం సేపే ఓకే. కొంచెం సేపట్లో కంప్లీట్ అయిపోతాయి మాడ్యూల్స్. దాని తర్వాత మనీ ఎలా ఎర్న్ చేస్తామో చెప్తా. దాంతో మనం క్లోజ్ అయితాం. అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే హ్మ్. ఇది ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కాదు గానీ కొంచెం అట్లనే అనుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మన ద్వారా సేల్ అయితది. నా ద్వారా సేల్ అయితే నాకు కమిషన్ ఇయ్యాలి. నేనే అఫిలియేట్ అనుకోండి. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది. నేను ఒక మంచి యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలంటే ఈ మైక్ వాడండి అని ఒక వీడియో పెడతా. ఈ మైక్‌తోని మంచి ఆడియో క్వాలిటీ వస్తదని చెప్తా. ఈ మైక్ కొనాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానని చెప్తా. ఆ లింక్ ద్వారా కొనండి అని చెప్తా. ఆ లింక్ ద్వారా ఎవరెవరైతే కొంటారో నాకు కొంత కమిషన్ వస్తది. అమెజాన్‌కెళ్ళి కొన్నాననుకోండి. అమెజాన్ నాకు కొంత కమిషన్ ఇస్తది.
మీరు చూసారా చాలా మంది ప్రొడక్ట్స్ పైన చెప్తుంటారు. ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది. వాడండి. లింకులు బయోలో ఇచ్చిన, లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన అని చెప్తారా? ఆ లింక్స్ అన్నీ అఫిలియేట్ లింక్సు. ఆ లింక్స్ పైన ఎవరు క్లిక్ ఇచ్చి కొన్నా సేల్ అయిందంటే, ఆ కంటెంట్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వీడియో పెట్టిన వాళ్ళు, వాళ్ళకి కొంత కమిషన్ వెళ్ళిపోతుంటది వాళ్ళకి. ఈ ప్రాసెస్‌ని అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటాం. ఏమంటాం? అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటాం. ఓకే. రైట్. దాని తర్వాత వెబ్ అనలిటిక్స్. వెబ్ అనలిటిక్స్ అంటే ఏంటంటే, వెబ్‌సైట్ మనం తయారు చేయడం నేర్చుకుంటాం కోర్స్‌లో గుర్తుపెట్టుకోండి. వెబ్‌సైట్ తయారు చేసిన తర్వాత, వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుంటది కదా! యూజర్స్ వస్తుంటారు కదా! ఆ యూజర్స్ యొక్క డేటా మనకిస్తదనమాట అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్. అనలిటిక్స్‌కి గూగుల్ అనలిటిక్స్ కూడా ఒకటుందనుకోండి. ఆ సాఫ్ట్‌వేర్ కాన్ఫిగర్ చేసుకుంటే ఏమవుతది? ఏ జెండర్ వాళ్ళు మన వెబ్‌సైట్‌కి ఎక్కువొస్తున్నారు? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువొస్తున్నారు? ఏ టైంలో ఎక్కువ విజిట్ చేస్తున్నారు? ఏ డివైస్ నుండి ఎక్కువొస్తున్నారు? ఎంతసేపు ఉంటున్నారు? ఇటువంటి డేటా అంతా మనకొస్తది. ఆ డేటాని బట్టి వి టేక్ డెసిషన్స్. లెట్స్ సే మీకొక చిన్న ఇన్‌సైట్ చెప్తా. ఇట్లా మనం కోర్స్‌లో మీకు చాలా ఇస్తా. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఫెమినా అనే ఒక మ్యాగజైన్ ఉంది. ఫెమినా తెలుసా మీకు? ఓకే. ఫెమినా అనేది ఒక మ్యాగజైన్. అది ఎవరి మ్యాగజైన్ అంటే వుమెన్స్ మ్యాగజైన్. ఎవరికి? వుమెన్‌కి మ్యాగజైన్. కానీ ఎక్కువ శాతం ఆ మ్యాగజైన్ చదివేది మెన్ అంట. అర్థమవుతుందా? ద సైకాలజీ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. మీరు అనుకుంటున్నది ఒకటి. కానీ వాడుతున్నది ఒకరు. అప్పుడు వీళ్ళేం జేస్తారు? వుమెన్‌కి సంబంధించిన ఇష్యూస్‌ని వాళ్ళ మ్యాగజైన్‌లో రాస్తూనే మెన్‌కి, వుమెన్‌కి సంబంధించి ఏది తెలుసుకోవాలని ఉంటదో క్యూరియాసిటీ. ఆ టాపిక్‌లను గూడా వీళ్ళు టచ్ జేస్తారు మ్యాగజైన్‌లో. ఎందుకు? వాడేది ఎక్కువ వాళ్ళే గాబట్టి. అర్థమవుతుందా? సోషల్ మీడియాని మనం ఎందుకు వాడతాం ఎక్కువ? పక్కోడు ఏం జేస్తుండని కదా! పక్క వాళ్ళు ఏం జేస్తుర్రనేది తెలుసుకోవడం కోసం గూడా మనం వాడతాం. అది గూడా ఒక పాయింట్ యాక్చువల్‌గా. అంటే దీస్ ఆర్ సైకాలజికల్ పార్ట్స్ అన్నమాట. ఏదైనా యూజర్స్ అంటే ఏదైనా ప్రొడక్ట్ వాడుతున్నంటే, ఆ ఇన్‌సైట్స్, ఆ డేటా మనకి అనలిటిక్స్‌లో కొంతవరకు దొరుకుతది. దాన్ని బట్టి వి టేక్ డెసిషన్స్. బిజినెస్ డెసిషన్స్ మనం తీసుకుంటాం. ఓకే. రైట్. వెబ్ అనలిటిక్స్ తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మీకు ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని అకౌంట్ ఉందా? వాళ్ళెప్పుడైనా మీకు ఈమెయిల్స్ పంపారా? ఈ ప్రొడక్ట్ కొనండని? ఆబ్వియస్‌లీ పంపుతారు గదా! వాళ్ళు అమ్మేదే ప్రొడక్ట్స్. వాళ్ళు ఈమెయిల్స్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? థట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఏంటి? థట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఈమెయిల్ మార్కెటింగ్ అంతే అది. ఎస్ఎంఎస్ ద్వారా చేస్తే ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అవుతది. వాట్సాప్ ద్వారా చేస్తే వాట్సాప్ మార్కెటింగ్ అవుతది. సింపుల్ అంతే. సో, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే అది. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉంది చూడండి. ఇదేంటి అంటే అడ్వాన్స్‌డ్ ఎక్సెల్ ఇది. మీకు డిజిటల్ మార్కెటింగ్‌లో ఆర్ ఎనీ మార్కెటింగ్‌లో బెటర్‌గా మీరు బెటర్ మార్కెటింగ్ అవ్వాలన్నా, బెటర్‌గా అంటే ఆ ప్రొఫెషన్‌లో మీరు బెస్ట్ అవ్వాలంటే అడ్వాన్స్‌డ్ ఎక్సెల్ అనేది చాలా అవసరం మీకు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జాబ్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫీల్డ్. మీరెక్కడున్నా సరే అడ్వాన్స్‌డ్ ఎక్సెల్ అవసరం మీకు. గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. అది ఎంతొస్తే అంత బెటర్ మీకు. అడ్వాన్స్‌డ్ ఎక్సెల్‌ని మీరు డిజిటల్ మార్కెటింగ్‌కి ఎలా యూజ్ చేయొచ్చో నేను చెప్తా కోర్సు. కొన్ని మాడ్యూల్స్ నేనేవైతే మీకు చెప్పానో అవి ఏ ఇండియాలో అందిస్తున్న ఏ కోర్స్‌లో లేవు. నేను ఫీల్డ్‌లోకి వెళ్ళిన తర్వాత ఏ మాడ్యూల్స్ అయితే అవసరం అనుకున్నానో వాటన్నిటిని తీసుకొచ్చి నేను అందిస్తున్న కోర్స్‌లో నేను మీకు ట్రైనింగ్‌లో ఇస్తున్నాననమాట. ఇది సిలబస్ పార్ట్. నెక్స్ట్ మనం ఓకే. స్కోప్ ఏంటి అని చూస్తే మీరు చూడండి. ఆహ్, ఎన్ని రకాలుగా మనం డబ్బులు సంపాదించొచ్చు. 2 పార్ట్స్ అయిపోయాయి మనకిక్కడ. ఇంక లాస్ట్ పార్ట్ ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తా. ఓకే. ఇది వద్దన్న ఇంట్రెస్టింగ్ వస్తదనుకోండి బోరింగ్ ఉండదు. బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మనీ. ఫస్ట్ 2 పార్ట్స్ మనం ఏమేమి నేర్చుకున్నాం? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత ఏం నేర్చుకున్నాం? డిజిటల్ మార్కెటింగ్‌లో ఉండే వింగ్స్ కదా! పార్ట్స్ ఏంటో మనం కొంత కొంత తెలుసుకున్నాం. మిగతాదంతా మనం కోర్స్‌లో నేర్చుకుంటాం గానీ. ఇప్పుడు ఇదే స్కిల్ నేర్చుకుంటే మనం డబ్బులు ఎలా సంపాదించొచ్చో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కెరియర్. వీటి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. జాబ్స్ చేస్తే ఎవ్రీ మంత్ సాలరీ వస్తది కదా! దట్ ఈస్ హౌ యూ కెన్ మేక్ మనీ. జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. డిజిటల్ మార్కెటింగ్‌లో ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు అదే ఐటీ ఫీల్డ్ చూసుకోండి. బయట నుంచి చూసినప్పుడు పచ్చగుంటది. అబ్బా! చాలా జీతం అన్నట్టుంటది. కానీ అందులో సమస్యలున్నాయి. ఈ సంవత్సరంలో 2024 మొదటి 6 నెలల్లోనే 1,00,000కు పైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని లే ఆఫ్ చేశారు. చాలా పెద్ద కంపెనీస్.
అది అధికారికంగా అఫీషియల్ డేటా. అన్‌అఫీషియల్‌గా ఇంకా ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారో మనకు తెలియదు. సో, అన్‌సర్టెనిటీ ఎక్కువుంది అటువంటి ఫీల్డ్‌లో. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో అట్లుండదు. జాబ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. దీన్ని రెసెషన్ ప్రూఫ్ జాబ్ అని గూడా అంటారు. రెసెషన్ అంటే ఆర్థిక మాంద్యం అంటాం తెలుగులో. రెసెషన్ అంటే ఫైనాన్షియల్ రెసెషన్ అంటే డబ్బులు లేక దేశం మొత్తం ఇబ్బంది పడడం అన్నమాట. అటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి వచ్చినా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌కి మీకు డోకా ఉండదు. కోవిడ్ టైం మీకు గుర్తుందా? కోవిడ్ లాక్‌డౌన్ టైంలో అందరూ షట్ డౌన్ అయిపోయింది గదా! బిజినెసెస్ అన్నీ షట్ డౌన్ అయిపోయినాయి. స్కూల్స్ మూతపడ్డాయి. టీచర్‌లకు జీతాలు లేక, ప్రొఫెసర్‌లకు జీతాలు లేక వాళ్ళు డ్రైవర్‌లుగా అయ్యిర్రు. కొంతమంది కూరగాయలు అమ్ముకున్న సందర్భాలు గూడా ఉన్నాయి. కొంతమంది కూలికి పోయిన వాళ్ళు గూడా ఉన్నారు. అంటే ఆ టైంలో డబ్బులు లేక. డిజిటల్ మార్కెటర్స్‌కి అట్లా లేకుండే. డిజిటల్‌గా బిజినెస్ బాగా జరుగుతుంది గాబట్టి డిజిటల్ మార్కెటర్స్‌కి ఆ టైంలో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారు. ఎన్నో బిజినెసెస్‌కి డిజిటల్ మార్కెటింగ్ జేస్తూ. డిజిటల్‌గా అవుతున్నాయి ఆ టైంలో బిజినెసెస్ గుర్తుపెట్టుకోండి. లాక్‌డౌన్ టైంలో గూడా డిజిటల్ మార్కెటర్స్‌కి డోకా లేకుండే. అటువంటి పరిస్థితులు తర్వాత ఎన్నొచ్చినా డిజిటల్ మార్కెటర్స్‌కి ఇబ్బందుండదని జెప్తున్నా. ఓకే. రైట్. దాని తర్వాత ఏంటి జాబ్స్ కాకుండా ఇంకోటేంటంటే ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ మాడ్యూల్ ఒకటుందని. ఇందులో మనం ప్రాజెక్ట్స్ ద్వారా మనం డబ్బులు సంపాదిస్తాం. జాబ్‌లో మనము ఒక కంపెనీకి చేస్తుంటాం. ఒక జీతం వస్తది. కానీ ఫ్రీలాన్సింగ్‌లో మనము మల్టిపుల్ క్లయింట్స్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్ పేమెంట్స్ మనకొస్తాయి. లెట్స్ సే జీతం మనకొక 25,000 వస్తుందనుకోండి పర్ మంత్. ఫ్రీలాన్సింగ్‌లో మనకొక 5 క్లయింట్స్ ఉన్నారనుకోండి. ఒక్కొక్క క్లయింట్‌తో మీకు రూ. 10,000 అనుకుందాం. ఓకే. వర్స్ట్ కేస్‌లో. 5 క్లయింట్స్ అంటే మీకు మంత్లీ ఎంతొస్తుంది మీకప్పుడు? 50,000 వస్తది. కదా! అర్థమవుతుందా? ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే సైడ్ హసిల్. జోష్న ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. సైడ్ హసల్ అంటే ఏంటంటే, సైడ్ ప్రాజెక్ట్. అంటే మీకంటూ ఏదో ఒక ప్యాషన్ ఉండే ఉంటుంది గదా! ఏదో ఒక స్కిల్స్ ఉండే ఉంటాయి. ఆ స్కిల్స్‌లో ఏదైనా మార్కెట్ డిమాండ్ ఉన్న స్కిల్ ఉంది అనుకోండి. ఆ స్కిల్‌తో మనం బిజినెస్ చేయొచ్చు. నువ్వు ఇక్కడ ఫ్రీలాన్సింగ్ చేస్తలేవు, జాబ్ చేయట్లేదు. నీ అంతకు నువ్వే నీకున్న ఒక స్కిల్‌ని మార్కెటింగ్ చేస్తూ నువ్వు డబ్బులు సంపాదించడం. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ. సారీ. ఓకే. సో, ఏంటి అంటే నీకంటూ ఏదో ఒక స్కిల్ ఉంటే దాని ద్వారా మనం మనీ సంపాదించడం అన్నమాట. ఎగ్జాంపుల్‌గా మీకొక స్టోరీ ఇస్తా. ఇట్లా చాలా ఉన్నాయి కానీ, సందర్భాన్ని బట్టి నేనొకటి చెప్తున్నా. కోర్స్‌లో జాయిన్ అయినాక ఇటువంటివి ఎన్నో యూజ్ కేసెస్ చెప్తా. మీకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది, మోటివేషన్‌గా ఉంటది. ఆహ్, సో, ఈమె పేరు మేఘన. స్టూడెంట్ పేరు మేఘన. ఆహ్, మీకు కోర్స్‌లో ప్రతి ఒక్కరికి ఒక ప్రాజెక్ట్ జేపిస్తా. ఈ పర్సన్‌కి కూడా ప్రాజెక్ట్ చేయించాను. ఆ ప్రాజెక్ట్ చేయించే టైంలో నీకంటూ ఏం స్కిల్ ఉందని అడిగాను నేను. తనకేం తెలియదన్నది యాక్చువల్‌గా. ఏం లేదన్నది. కానీ వాళ్ళ మదర్‌తో మాట్లాడితే నాకు తెలిసింది. ఒక స్కిల్ తనకుందని. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్ చేసే స్కిల్ ఉంది తనకి. చాలా మందికి హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లమ్ ఉంటది. ఫాస్ట్‌గా, నీట్‌గా రాయలేరు. అది ఈమె నేర్పించగలుగుతది. ఈ స్కిల్ ఈమెకు ఉందని నాకు తెలిసినప్పుడు, ఇదే స్కిల్‌తో మనం ప్రాజెక్ట్ చేద్దామని చెప్పాను. అదే స్కిల్‌తో వెబ్‌సైట్ చేసాము, సోషల్ మీడియా చేసాం, అదంతా చేసాం. తనకి ఆన్‌లైన్‌లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటుంది. ఆ స్కిల్‌ని మార్కెటింగ్ చేస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ రావడం, ఆమె దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నారు. ఇలా నేర్పిస్తది ఆన్‌లైన్‌లో. ఇంట్లోనే ఉంటది. తను ఇలా సెటప్ చేసుకుంటది. ఆన్‌లైన్‌లో నేర్పిస్తది. అబ్రాడ్, అబ్రాడ్ నుంచి కూడా జాయిన్ అవుతారు ఆమె దగ్గర స్టూడెంట్స్. ఇంగ్లీష్ అంతా వరల్డ్ వైడ్ ఉంది గదా! హ్యాండ్ రైటింగ్ ఎవరికి ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళందరూ ఈమె కస్టమర్సే ఇగ. ఈమె దగ్గరకొచ్చి నేర్చుకోవచ్చు. ఈమె అలా మార్కెటింగ్ చేస్తూ ఏమైందంటే, ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఒక పెద్ద బిజినెస్ అయింది. ఈరోజు తను మంత్లీ 2, 3 లాక్స్ ప్లస్సే సంపాదిస్తది ఎవ్రీ మంత్. అది కూడా తన ఇంట్లో నుంచి. అర్థమైందా? మీకంటూ ఒక టాలెంట్ ఉంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకొని, ఆ టాలెంట్‌కి ఈ డిజిటల్ మార్కెటింగ్ తోడైతే మీరింకా ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు చూడండి తన సిట్యుయేషన్ చెప్తున్నా నేను. తన ఏజ్ 23 ఇయర్స్ ఆర్ 24 ఇయర్స్ ఉంటాయి. తను అన్‌మ్యారీడ్. తనకు మ్యారేజ్ అయిన తర్వాత గూడా ఎక్కడికెళ్ళినా ఈ పని జేసుకుంటది. అవునా? హస్బెండ్ జాబ్ వద్దన్నాడనుకో, సరే నేను జేయను. ఇదే చేసుకుంటది ఇంట్లో నుంచి. ఇంట్లో ఇలా చేసుకుంటారంటే ఎవరు వద్దంటారు చెప్పండి. తను ఖాళీ టైమ్‌లోనే చేసుకుంటది. ఎక్కడికెళ్ళినా చేసుకుంటది తను ఈ వర్క్స్. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఇంత మనీ ఎర్న్ చేస్తున్నప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఫ్యామిలీస్‌లో. సో, అదే అన్నమాట. వుమెన్‌కి మ్యారేజ్ గావచ్చు, లేకపోతే కిడ్స్ ప్లానింగ్ అప్పుడు కొంత కెరియర్ బ్రేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ అటువంటి టైమ్‌లోనైనా సరే మనకి ఆన్‌లైన్‌లో ప్రాజెక్ట్ కాబట్టి అగైన్ వి కెన్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ వి కెన్ రీస్టార్ట్ అన్నమాట. డిజిటల్‌దయితే ప్లస్ అన్నమాట. అది చెప్తున్నా నేను. అర్థమవుతుందా?
దాని తర్వాత ఇంకా బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తున్నా. ఫ్రీలాన్సింగ్‌లో మీరు ఎక్కువ క్లయింట్స్ తెచ్చుకున్నారనుకోండి. ఆఫ్‌కోర్స్ మీరు కొంతమందికి వర్క్ చేస్తుంటే వాళ్ళే మిమ్మల్ని రిఫర్ చేస్తుంటారు. క్లయింట్స్ వస్తుంటారు. ఆ టైంలో మీకు ఆహ్, ఎక్కువ క్లయింట్స్ వచ్చినప్పుడు మీరు ఒక్కరే చేయలేరు పని. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు పనులు కావాలి. అప్పుడు మీరు టీమ్‌ని పెట్టుకొని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేసి ఏజెన్సీ ద్వారా సర్వీసెస్ ఇవ్వచ్చు. అదొక మనీ అంటే ఒకటే స్కిల్ ఎన్నున్నాయి చూడు డబ్బులు సంపాదించుకోవడానికి. రెండోదేంటి అంటే మీకంటూ ఏదైనా ఒక ఓన్ బిజినెస్ ఉంటే అదే బిజినెస్‌కి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి డెవలప్ చేయొచ్చు. సార్ మరి మాకు బిజినెస్ లేదు కదా! అంటే సైడ్ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేశానని చెప్పాను కదా! దాన్ని మీరు రియల్ బిజినెస్‌గా కన్సిడర్ చేయండి. దాని ద్వారానే డబ్బులు సంపాదించొచ్చు. మూడో పాయింట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత కొంత పని చేసిన తర్వాత మీకు టీచింగ్ గనుక ప్యాషన్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌లోకి కూడా రావచ్చు. మీరు ట్రైనర్ అవ్వచ్చు. ట్రైనింగ్‌లో కూడా మీరు తక్కువ వరస్ట్ కేస్‌లో నెలకు 1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తారు మీరు. ఓకే. సో, అలా. దాని తర్వాత సాలరీ ప్యాకేజెస్ అయితే మంచి సాలరీ ప్యాకేజెసే ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్‌లో. మీరు 20,000+ కూడా మీరు సంపాదించొచ్చు పర్ మంత్. 30,000 యాస్ ఎ ఫ్రెషర్‌గా కూడా సంపాదించిన స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర. దట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ అన్నమాట. ఓకే. క్యాండిడేట్ యొక్క ఎంత బెటర్‌గా నేర్చుకుంటే అంత మనీ సంపాదించే ఛాన్స్ ఉంటది. జీతం వచ్చే ఛాన్స్ ఉంటది. సాలరీ ప్యాకేజెస్ ఆర్ గుడ్. మంచి జాబ్స్ ఉన్నాయి. ఇంకా నా విషయానికొచ్చేసరికి నా పేరు డిజిటల్ జాన్. మన దగ్గర ప్లేస్‌మెంట్స్ విషయంలో మీకు ఇబ్బంది లేదు. ఇది పాత స్టూడెంట్స్‌కి కొన్ని నేను పెట్టాను. జాబ్స్ వచ్చినవి. ఇవన్నీ మంచి కంపెనీసే. దాని తర్వాత రివ్యూస్ గనుక చూసుకున్నట్లయితే వి హావ్ గుడ్ రివ్యూస్. 0 నెగెటివ్ రివ్యూ ఉంది. 6 ఇయర్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నా నేను. 6 ఇయర్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఇప్పటివరకు సింగిల్ నెగెటివ్ రివ్యూ లేదు నాకు. నాకు గాని, నా ఇన్‌స్టిట్యూట్ గాని బెస్ట్ ఉంది. మీరు నా దగ్గర నేర్చుకోవచ్చు. ఐ యామ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్. మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్తా. ఐ కెన్ డెలివర్ సెషన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. లాంగ్వేజ్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఓకేనా? ఇక నా గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను చాలా చేశాను. సో, నేను చేసిన దానికి గాను తెలంగాణ గవర్నమెంట్ నాకు 3 అవార్డ్స్ ఇచ్చింది. ఆ 3 అవార్డ్స్‌లో ఒకటి మీకు చూపిస్తున్నా ఫోటోగా. బట్ ఇంకా చాలా ఉంది నా గురించి చెప్పాలంటే. సో, ఐ హావ్ అచీవ్డ్ అంటే నేను లాట్ ఆఫ్ అచీవ్‌మెంట్స్ ఉన్నాయి నాకు. లాట్ ఆఫ్ అచీవ్‌మెంట్స్. బిగ్ కంపెనీస్‌తో వర్క్ చేస్తుంటా నేను ట్రైనింగ్ ప్రాజెక్ట్స్‌లో. ఐ వర్క్ విత్ మెటా, ఫేస్‌బుక్‌తో వర్క్ చేస్తుంటా. సో, అట్లా ఇంకా అన్నీ చెప్పలేం. ఇక తర్వాత మీరే తెలుసుకుందురు గాని. సో, నేను స్పీకింగ్ సెషన్స్ ఎన్నో కాలేజెస్‌కి, ఎన్నో కంపెనీస్‌కి ఎళ్ళిచ్చొచ్చాను. ఇక అన్ని లోగోస్ పెట్టలేం గదా! ఇదంతా సరిపోదు కాబట్టి కొన్ని పెట్టాను నేనంతే. ఓకే. రైట్. సో, దాని తర్వాత గెట్ రెడీ ఫర్ ద బ్యాచ్. మండే నుండి స్టార్ట్ అవుతుంది. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. థాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ డెమో సెషన్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అటెండ్ అవ్వచ్చు. అడగొచ్చు. క్వెషన్స్ ఉంటే అడగండి. ఎనీ క్వెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ అంటే అర్థమైందా మీకు? ఈ ఫీల్డ్ గురించి ఏంటనేది? యెస్ జోష్న. అర్థమైంది సార్. అర్థమైంది కదా! ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? నో సార్. ఏం క్వెషన్స్ లేవా? ఓకే. హ్మ్. మీరనుకోవచ్చు నా ఫీల్డ్ ఏంటి? ఇదేంటని. ఓకే. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే. కెరియర్ బ్యాకప్ లాగా మల్టిపుల్ కెరియర్స్ ఉండడం కూడా ప్లస్సే. నాట్ ఏ ప్రాబ్లమ్ కదా! హ్మ్. ఎటువంటి స్కిల్ 2, 3 మంత్స్‌లో నేర్చుకుంటారు. దాని తర్వాత ఇట్స్ లైఫ్ లాంగ్ మనకు యూజ్ అయితది స్కిల్. అటువంటిది. సచిన్ నీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. సో, హోస్ట్‌గా ఎవరున్నారో ఒకసారి మీరు మాట్లాడతారా? క్లోజ్